ఇదొక ఇండోనేషియా మూవీ. హర్రర్ ఎలిమెంట్స్ లేకుండా కూడా మూవీ చూస్తున్న సేపు ఎలా భయపెట్టాలో ఈ సినిమా చూపించింది. మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్‌కి ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఒక గోస్ట్ ఒక పర్సన్‌తో జైల్లోకొస్తుంది. ఆ జైల్‌లో ఎవరైనా సాడ్‌గా లేదా యాంగ్రీగా ఉంటే వాళ్ళ షాడో గోస్ట్‌గా మారిపోతుంది. అసలు వాళ్ళ షాడో ఎందుకు గోస్ట్‌గా మారింది? అలా మారిన తర్వాత ఏం చేస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. మెయిన్‌గా ఈ మూవీలో నాకు బాగా నచ్చిందేంటంటే, మూవీ స్టార్ట్ అయిన 5 మినిట్స్‌కే మనల్ని ఆ వరల్డ్‌లోకి తీసుకెళ్తాడు డైరెక్ట్. స్టార్టింగ్‌లోనే ఒక సీన్ ఉంటుంది. అది ఎంత ఇంటెన్స్‌గా, క్యూరియస్‌గా ఉంటుందంటే, ఆ ఒక్క సీన్ చూసిన తర్వాత ఇంకా మూవీ మొత్తం ఎలా ఉండబోతుందని ఇంట్రెస్ట్ వచ్చింది. అసలు ఆ సీన్ చూసి డైరెక్టర్‌కి ఒకసారి ఎలా తీశారా అనిపించింది. అంత బ్రిలియంట్‌గా డైరెక్షన్ ఉంది. ఇంకా మూవీలో గోస్ట్ చంపే సీన్స్ అయితే చాలా క్రిపీగా ఉంటాయి. అదే టైంలో చాలా డిఫరెంట్‌గా కూడా ఉంటాయి. మనం ఇప్పటిదాకా చూసిన మూవీస్ వరకు టిపికల్ గోస్ట్ మర్డర్స్‌లా ఉండవు. ప్రతి ఒక్క డెత్‌ని ఒక పోస్టర్ లాగా, ఒక ఆర్ట్ లాగా డిజైన్ చేసి చూపించారు. ఒక పర్సన్‌ని చంపిన తర్వాత ఆ సీన్‌ని అలా డిజైన్ చేసి చూపించే విధానం చాలా యూనిక్‌గా ఉంది. ఇది మూవీకి ఒక మెయిన్ యూనిక్ స్టైల్‌నిచ్చింది. ఇక జైల్‌లో జరిగే సీన్స్ అయితే చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఎవరు చనిపోతారు? గోస్ట్ ఎప్పుడొస్తుంది? అనే క్యూరియాసిటీని చాలా బాగా మెయింటైన్ చేశారు. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ ఏం జరగబోతుందనేది మనం అస్సలు గెస్ చేయడం కష్టం. ఒక మూవీలో పెద్దగా ఫైట్స్ ఉండవు గానీ, నిజం చెప్పాలంటే ఫైట్స్ అవసరం కూడా అనిపించదు. ఎందుకంటే గోస్ట్ వచ్చే ప్రతి సీన్ ఒక హైలైట్. గోస్ట్‌ని ఎప్పుడు చూపించాలి, ఎలా చూపించాలి, ఎంతసేపు చూపించాలి అనే విషయంలో చాలా బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా హర్రర్ మూవీకి కావాల్సిన క్రీపీ అట్మాస్ఫియర్‌ని చాలా బాగా క్రియేట్ చేశారు. ఇక్కడ పెద్దగా జంప్ స్కేర్స్ మీద డిపెండ్ అవ్వకుండా టెన్షన్, సైలెన్స్, క్రీపీ విజువల్స్‌తో మనల్ని భయపెట్టారు. అందుకే మూవీ ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక మంచి ఇంటెన్సిటీతో వెళ్తుంది. మూవీలో వీఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. ఓవరాల్‌గా అయితే ఇదొక ఎక్సలెంట్ హారర్ ఎక్స్‌పీరియన్స్. కొన్ని వల్గర్ అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ క్రీపీ సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి. ఇది ఫ్రెండ్స్ 'గోస్ట్ ఇన్ ద సెల్' మూవీ రివ్యూ. మీకు గనుక రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసుకొని మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనుక మూవీని చూసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్‌లో షేర్ చేసుకోండి.